మాజీ ఎంపీ కె కేశవరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందు వరుసలో ఉందని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్స్ మరియు గతంలో అధికారులు సర్వే చేసిన లబ్ధిదారుల లిస్టు రెండూ కలిపి ఈ 4 పథకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు కేశవరావు, జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం ఒకటి, మనకేం భేదాలు లేవు. దీంట్లో మీరన్నది కూడా ఇక్కడ భేదాలు లేవు. అందుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రజాపాలనకి డిఫరెన్స్ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి మేము కూర్చొని ప్రభుత్వంలో కూర్చొని పనిచేస్తూ ఉంటాం, అది ప్రజాస్వామ్యం. ప్రజాపాలన అంటే మీకేం కావాలో మీరు చెప్పుకుంటే దాన్ని పూర్తి చేసి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పుకోండి. ఇప్పుడు మేము ఏం చెప్పాము, ఇప్పుడు ఎవరికైనా అందకపోవచ్చు, అనర్హులు ఉండొచ్చు. ఎన్ని ఇచ్చినా కానీ కొందరు అర్హులు వాళ్ళకి ఇవ్వకుండా ఉండొచ్చు. వాళ్ళకి సమయం ప్రక్రియ, ఇది జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి ఎవరికైతే దొరకలేదో వాళ్ళు మళ్ళీ టైం కూడా ఉంది, పెట్టుకోవచ్చు. ప్రజల్ని పాలన చేసుకోవాలనుకున్నప్పుడు, ప్రజలు మాకు కావాలనుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు సమయంతోనే ఎండిపుగా కాదు పాలన. కాబట్టి అది ఉన్నది. లేదు దొరికిన వాళ్ళకి ఎక్కడికొచ్చి ఉందో ప్రయత్నం పూర్తిగా చేస్తా ఉన్నప్పుడు ఆఫీసర్స్, ఇప్పుడు అవని అన్నట్టు అందరు ఆఫీసర్స్ బెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. బెస్ట్ ఆఫీసర్స్ అనే ఎందుకంది ఆమె పోతే కూడా మాట్లాడి ముఖ్యం ప్రజాపాలనలో. మీ మాట విన్న తర్వాత దానికి ప్రయత్నం చేయడమే ఉంటుంది. ఇంట్లో పిల్లలకి కొంచెం అన్నం పెడతాము, ఇక తక్కువ పెట్టామని ఏడుస్తాడు, ఉండ్ర బాబు మళ్ళీ చేసిస్తా అంటాము. అట్లనే మీరు ఒక 10,000 ఇంతకు ముందు ఇచ్చింది, నేను 15,000 ఇస్తాం అనుకున్నాను. నిజమే, 50,000 ఇవ్వాలని అనుకున్నాను. నాకు ముందు ప్రభుత్వంలో ఇప్పుడు ఎంతలో అర్థం ఉంటే మీ అందరికీ తెలుసు. నాకు ముందు ప్రభుత్వంలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఒక డిఫరెన్స్ దీని మీదే ఆత్మీయ తగ్గుద్ది. భూమి లేని రైతు ఎవరుతుంటాడు? అసలు రైతు అంటే ఎవరు? రైతు అంటే పంట పండించేటోడు. కట్టె పట్టుకొని, ఎడ్లను పట్టుకొని భూమి మీద పోయేసి భూమి దున్ని పండించేటోడు రైతు. భూమి నాకు ఉన్నదే చెప్పి కలకత్తాలో కూర్చోను, లేదా అమెరికాలో ఉండు, హైదరాబాద్లో కూడా సెక్రటేరియట్లోనే ఉండు, నాకు భూమి ఎక్కడ ఉంది అనేది ప్రతిసారి 40,000 వస్తూ ఉంటే నాకు కూడా ఒకసారి వచ్చింది, దాన్ని వాపస్ చేశాను నేను వికారాబాద్లో. ఎందుకంటే నేను భూమి చేయలేదు, అది భూమి అట్లా ఉండదు అక్కడ, కానీ పైసలు మాత్రం వచ్చింది. నేనైనా ఇది ఎవరితో దున్నుతున్నారో వాళ్ళకి దొరకాలి. కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోండి, మనము వాళ్ళకి నిజంగానే బీద వాళ్ళ సహాయం చేయాలంటే. దురదృష్టవశాత్తు దేవుడు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఒకడు పెద్దగా ఒకడు చిన్నగా అవుతా ఉన్నారు. ఒకడు బీదగా ఉన్నారు, ఒకడు గొప్పగా ఉన్నారు. ఈ బీద గొప్పతనాన్ని తీసేసి అందరు సమానత్వం చేయడాని గురించే ఈ ప్రభుత్వాలు వచ్చినాయి. మీరు ఎలక్ట్ చేసుకుంటూనే వచ్చింది, అంటే మీ కోరికల్ని పూర్తి చేయడానికే వచ్చింది. కాబట్టి దాన్నే మేము ప్రజాపాలన అనుకుంటాము. ఇవాళ 4 కార్యక్రమాలు పూర్తి చేయాలనుకున్నాం, ప్రారంభించాం. మీరు 4 కార్యక్రమాలతో ప్రభుత్వం ఆగిపోతుంది అనుకోకండి. అందరికి నమస్కారం. ఈరోజు గట్కేసర్ మండల్లో గన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ 4 ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కి లాంచింగ్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ప్రభుత్వ అడ్వైజర్ శ్రీ కేశవరావు గారికి వెల్కమ్. అలానే ఈ ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన మన కంబైన్డ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న శశాంక సార్ కి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మరియు పెద్దలకు, గ్రామ పెద్దలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రత్యేకించి
ఈ ప్రోగ్రామ్ ఇంటెండెడ్ బెనిఫిషరీస్ అందరు ఎవరైతే ఈ గ్రామ ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం మరియు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 స్కీమ్స్ ఏంటో ఆల్రెడీ బ్రీఫ్ గా డిఆర్డిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఈ స్కీమ్స్ అనేది చెప్పగలుగుతాను. మొదటిది రైతు భరోసా. మనకి రైతు భరోసా అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న స్కీమ్ ని మనం మార్చి ఇప్పుడు రైతు భరోసాగా ప్రతి సంవత్సరము ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది డైరెక్ట్ గా ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డీబీటీ పద్ధతిన ఇవాళ రాత్రి నుంచి మొదలుపెట్టి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది.